ఓకే. సో మధురం మధురంగాలో కాలా జామున్. యెస్ అండి. స్వీట్స్ అంటేనే అందరికి చాలా ఇష్టం. కాలా జామున్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. కానీ అందరూ గులాబ్ జామ్, కాలా జామున్ జస్ట్ షేప్సే తేడా అనుకుంటారు గానీ చాలా టేస్ట్‌లో కూడా మనకు కొంచెం వేరియేషన్ ఉంటుంది గదా! అంటే ఫ్రై చేసే దాంట్లో కొంచెం డిఫరెంట్‌గా వస్తుందండి. అవును. సో దానివల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా మారుతుంది. మారుతుంది. కాబట్టి రెండిటికి సెపరేట్ టేస్ట్ టేస్ట్ ఉంటాయి. ఉంటుంది. యెస్. సో కాలా జామున్. ఓకే. మరి కాలా జామున్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? కాలా జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, మైదా 1 టేబుల్ స్పూన్, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, బొంబాయి రవ్వ 1 టేబుల్ స్పూన్, తరిగిన బాదాం కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా కాలా జామున్? ఓకే అండి. సో ముందుగా మనం అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో పచ్చుకోవా, ఓకే, కొద్దిగా మైదా, కొద్దిగా బొంబాయి రవ్వ. ఈ రవ్వ ఎందుకు రాజుగారు ఇందులో? సో ఇది కూడా కొంచెం అక్కడ పలుకులు పలుకుగా తగులుతుంది. ఇంకొకటి కొంచెం ఆ జ్యూసీ అంటే సిరప్ ను కూడా కొంచెం బాగా పీల్చుకుంటుందా? ఓకే ఓకే. అండ్ రవ్వ కూడా వేగేటప్పుడు అది బైండింగ్ గా కూడా పనిచేస్తుందేమో కదా స్టిక్కీగా అవ్వడానికి. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో పాకంలో వేసుకుంటాం, దీంట్లో కూడా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందా? ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకవేళ కోవా లేకపోతే ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా రాజుగారు, దాంతోనే చేసుకోవచ్చా లేకపోతే? దాంతో డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. అంతే. ఇంకా ఈ మైదా ఇవేమి దాంట్లో మిక్స్ చేయక్కర్లేదా? ఓకే. సో దాంట్లో ఇంకొంచెం సాఫ్ట్ గా రావడానికి మామూలుగా అంటే నీళ్ళతో కాకుండా పాలతో కలిపేసుకుంటే అంటే రెడీ మిక్స్ దాంట్లో బాగుంటుంది. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఆ షేప్ తేడా, కలర్ అంతేనా? ఫ్రైయింగ్ కూడా. ఫ్రైయింగ్. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ దానికి దీనికి సేమ్. ఓకే ఓకే. షుగర్ సిరప్ కూడా పెట్టేసుకుందాం. యాలకుల పొడి వేసి. ఓకే. సో జస్ట్ మనకి ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది కదా? అవునండి. అంటే కొంచెం లేతగానే ఉండాలి. లేతగానే, అదే మరి ఎక్కువ ఇదిగా కాకుండా. అవును. సో ఇక్కడ ఇది కరగాలి, ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలి రాజుగారు. అవునండి. సో అయితే మేము చిట్కా చూసేమో ఈలోగా. ఓకేనండి. ఓకే. మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వంటగదిలోని కిటికీలకు, ఫ్యాన్లకు పట్టిన జిడ్డు వదలాలంటే కిరోసిన్లో ముంచి తీసిన పీచుతో వాటిని రుద్దినట్లయితే ఈజీగా జిడ్డు వదిలిపోయి క్లీన్ అయిపోతాయి. చిట్కా చూసారు కదా? సో పంచదార ఇంకొంచెం కరగాలి రాజుగారు. ఈలోగా జామున్స్ చేసుకుందామా? ఓకే అండి. కాకపోతే ఈ కాలా జామున్ మనం అంటే ఎక్కువ ఇప్పుడు గులాబ్ జామ్ అయితే షుగర్ సిరప్ లో అలా తీసుకుంటాం కదా ఎక్కువ, కానీ కాలా జామున్ కొంచెం డ్రైగానే తీసుకుంటూ ఉంటారు కదా? అవునండి. అంటే సిరప్ లేకుండా బాగుంటుంది. ఓకే ఓకే. ఇలా మనం ఈ షేప్ లో రెడీ చేసుకోవాలి. సో కొంచెం బుల్లెట్ షేప్ లో. yes. సో రవ్వ అది వేసేటప్పటికి కొంచెం ఈ షుగర్ సిరప్ ని బాగా పీల్చుకొని ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ సపరేట్ గా సిరప్ లో తీసుకోక్కర్లేదు అనమాట. సిరప్ తో పాటుగా అంటే మామూలుగా గులాబ్ జామున్ కు దాంట్లో ఉంటేనే బాగుంటుంది, చేసుకొని తింటాం కదా, సో దీనికి అక్కర్లేదు. ఓకే ఓకే. సో కావాలంటే నేతిలో కూడా వేయించుకోవచ్చా రాజుగారు వీటిని? వేయించుకోవచ్చు. ఇది చూడండి రాజుగారు ఒకసారి. ఇంకొంచెం మరగాలి కొంచెం. సో కోవా, స్వీట్ కోవా అయితే బాగోదా అంతగా మనకి? లేదండి. అంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదా, సో కొంచెం మాడు వస్తుంది. ఓకే ఓకే. మనం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అది అంటే స్వీట్ షుగర్ ఉంటుంది కాబట్టి కలర్ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తుంది, మాడిపోతుంది కదా. ఓకే ఓకే. సో ఎప్పుడైనా అంటే మనం గులాబ్ జామున్ చేసుకున్నా లేకపోతే కాలా జామున్ లేదా కోఫ్తా చేసుకున్నప్పుడు ముందుగా ఒకటి వేసేసుకుని మనం చెక్ చేసుకోవాలి, విడిపోతుందా లేదా. ఓకే ఓకే. ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇది మనకి బాగానే ఫ్రై అయిపోయింది కదా, ఒకవేళ విడిపోతే ఏం చేయాలి రాజుగారు? ఇంకొంచెం మైదా వేసుకోవాలి. మైదా. ఓకే ఓకే. అంటే ఏదైనా క్వాంటిటీ తగ్గితే అది అలా అవుతుందా లేకపోతే? ఒక్కోసారి అంటే కోవాలో క్వాలిటీ అంటే కోవా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అది ఎలా ఉందో మనకు తెలియదు. సో దాంట్లో కూడా కొంచెం మనకు తేడా వచ్చినా అది అవుతుందా? ఓకే ఓకే. సో అయితే కోవా కూడా మంచి కోవా కావాలన్నమాట. అవునండి. రాజుగారు ఈ పాకం చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. సిమ్ లో పెట్టేసండి, ఉంచేసాను అలాగే. ఓకే. సో కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫ్రై అవ్వాలి, స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి బాగా ఇది అవుతుంది.
రాజుగారి చక్కగా వేగిపోయినట్టుంది. వేగిపోయింది. తీసేయొచ్చా? ఎస్. సో ఈ కలర్ లోకి రావాలి మనకు. ఓకే. ఈ పాకం ఇలా ఆన్ లోనే ఉండాలా? కొంచెం లైట్ గా వేడిగా ఉంటే తొందరగా బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే. ఇది ఆల్రెడీ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటోంది. ఎస్. సో మనకి అంటే ఈ కాలాజాములో కొంచెం అలా పలుకు పలుకుగా తగులుతూ ఉంటుంది కదా తింటుంటే. రవ్వ ఇదంతా కోవా వల్ల అలాగా. ఓకే ఓకే. సో అవి మనకు పైకి వచ్చేంత వరకు వాటిని టచ్ చేయకుండా జస్ట్ మనం ఆయిల్ ని ఇలా సైడ్ లో కదుపుతూ ఉండాలి. సరిపోతుంది. యాక్చువల్గా పాకంలో వేసేటప్పటికి అవి కొంచెం సైజ్ కూడా పెరుగుతుందండి. సో అంటే కొంచెం పాకం వేస్తున్నాను. పైనుండి కొద్దిగా తురిమిన బాదం అండి, జస్ట్ గార్నిష్. ఓకే. కాలా జామున్ రెడీ. అలాగే కార్వింగ్ కూడా. ఓకే, సో చూసారు కదండి వేడివేడిగా కాలా జామున్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు కాలా జామున్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాలా జామున్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పచ్చికోవా, మైదా, బొంబాయి రవ్వ, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జామున్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ జామున్లని పంచదార పాకంలో వేసి నాననివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలా జామున్ రెడీ.